అన్ని కొనుగోలు కేంద్రాలు తిరగాలని చెప్పి టీమ్స్ వారిగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. రైతుల పరిస్థితి ఒక విధంగా ఇబ్బంది పడుతుంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో మహారాష్ట్ర పోయి మహారాష్ట్ర ఎన్నికల్లో అబద్దాలు చెప్పిస్తున్నారు. మేము రుణమాఫీ చేస్తామని చెప్పి, బోనస్ ఇచ్చినామని చెప్పి, భరోసా ఇచ్చినామని చెప్పి అనేక రకాల అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇక్కడనే ఈ రైతుకు నీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందానే? నీ పేరే ఇంద్రసేనారెడ్డి. ఇంకెవరికి వచ్చి ఇంతకు చెప్పింది ఇక్కడ రాలే, అక్కడ రాలే. ఇక్కడనే 5 ఇక్కడనే దాదాపు 5-6 ఉన్నారు. ఇక్కడనే ఉన్న 10 మంది రైతులలో ఇక్కడ రుణమాఫీ అర్హులైనటువంటి 5 కూడా రుణమాఫీ జరగలే. మరి మహారాష్ట్ర పోయి మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొత్తం రుణమాఫీ చేసేస్తామని చెప్పంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడంటే ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ చేయాలని ఆయన అంటాడు. ఇద్దరి మధ్యలో పొందడం లేదు సమాజ స్టేట్మెంట్ల విషయంలో. ఆ విషయం పోతే కొనుగోళ్ల విషయంలో ప్రతిసారి ఇదే పరిస్థితి. పోయినసారే ఇబ్బంది పడ్డారు, ఈసారి ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఏదో పెనుమికలో పోయినట్టు అయిపోయిన పరిస్థితి వాళ్ళు ఈసారి రైతుల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి టార్గెట్ ఎంత అంటే 90 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యం వాళ్ళది. ఈసారి 95 lakhs 90 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం కొనుగోలు సంబంధించి. దానికోసమని 7,517 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు రిబ్బన్లు కట్టేశారు. ఇప్పటివరకు చేసింది ఎంత అంటే 6,000 చిల్లర. ఇంకా దాదాపు ఒక 1,700 ఇది లెక్క, వాళ్ళే లెక్కది. 7,741 ప్రపోజల్ వాళ్ళైతే ఇంత ప్రారంభించింది ఎంత అంటే 6,017. అంటే ఇంకొక 1,700 కొనుగోలు సెంటర్లు ఇప్పటికీ ఇంకా ప్రారంభించలే. ప్రారంభమే కాదు ఇంతవరకు. కొన్ని రిబ్బన్లు కట్ చేసే కొనుగోలు సెంటర్లో కొనుగోలు ప్రారంభమైనా అంటే కొన్నిట్లలో ఇది కట్ చేసి 4 రోజులే, 15 రోజులు, 20 రోజులే. కొన్నిట్లలో నిన్న స్టార్ట్ అయింది, కొన్నిట్లో మొన్న స్టార్ట్ అయింది, కొన్నిట్లో అంతకంటే ఈ 3-4 రోజుల ముందు స్టార్ట్ అయింది. రాసులు అన్ని విషయం మొత్తం ఇక్కడ రోడ్లు వేసుకున్నారు. ఇది వచ్చి 2 రోజులే, 4 రోజులే. 4 రోజులు అలా వడ్లు తీసుకొచ్చి రాసు తీసుకొచ్చి పోసుకుని 4 రోజులే. 4 రోజుల నుంచి రైతులు కమలు కాస్తున్నారు. వాటికి టార్పల్లీలు ఇస్తున్నారంటే అవి ఊడియలే. అవి కూడా చిన్నిపోయిన బ్యానర్లు అవి ఇవి పట్టుకొచ్చుకుని ఇక్కడ దొరికిన పట్టుకొచ్చి ఇలా కాపాడుకునే పరిస్థితి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇంకా కొనుగోలు కేంద్రాలు 1,700 కొనుగోలు కేంద్రాలే ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించలే. ఈ 2 రోజులు స్టార్ట్ చేశారు. ఇప్పుడు టార్గెట్ ఎంత అంటే 90 లక్షల మెట్రిక్ టన్నులు. దీనిలో మొన్న దగ్గిదయ్యో దానికి ఈ లెక్క అన్ని లెక్క పట్టుకొచ్చినాయి. ఇది సివిల్ సప్లైస్ లెక్కనే, ప్రభుత్వం లెక్కలేవి, నా సొంత తయారు చేసింది కాదు. అక్టోబర్లో వీళ్ళ టార్గెట్ ఎంత అంటే ఎంత కొనుగోలు చేయాలి అక్టోబర్ నెలల వారిగా ఉంటుంది. 90 లక్షల అక్టోబర్లో 8 లక్షల మెట్రిక్ టన్నులు వీళ్ళు వడ్లు కొనుగోలు చేయాలి. ఇంత 8 లక్షలు. నవంబర్లో ఇప్పటివరకు ఎంత వేయాలంటే నవంబర్లో ఎంత అంటే 33 లక్షలు నవంబర్లో. సరే ఇలా పోయాలంత 10వ తారీఖు అంటే 40 రోజులు అయింది. ఈ 40 రోజులలో ప్రభుత్వ లెక్కల ప్రకారము ఇలా 20 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనాలి, ప్రభుత్వం కొనాలి. 20 లక్షల మెట్రిక్ టన్నులు ఈ 40 రోజులలో ఇప్పటివరకు కొనాలి. పోయిన నెల 8 లక్షలు, ఈ 10వ తారీఖు కాబట్టి 33 లక్షల, 10 రోజులు, 20 రోజులు, 10 రోజులలో 10 లక్షలు. 20 లక్షలు కొనాలంటే ఇద్దరు కొనేదంటే తెలుసానే ప్రభుత్వ లెక్కల ప్రకారం 95,000. 95,000 మెట్రిక్ లెక్క 95,140 మెట్రిక్ టన్నులు కొన్నారు. ఇది గవర్నమెంట్ లెక్కలు, ఇది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళది, ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్. 95,140 మెట్రిక్ టన్నుల వడ్లను ఇప్పటి వరకు కొన్నారు. పోయినసారి ఈ టైం కొనేంతంటే 2 లక్షలు. ఈసారి పోయినసారే మొత్తుకున్నాం మనం, కొంటలేరు అంటే పోయినసారి అది తక్కువ. దానికంటే తక్కువ ఈసారి 1,00,000 ఉన్నారు. ఇంకా
ఇవాళ 90 లక్షల టార్గెట్ అయితే ఇవాళ మీరు 33 లక్షలు ఇప్పటికి కొనాలి. కొన్ని ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పటికీ ఇప్పుడు దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నులము ఎఫ్సీఐకి ఇస్తాం మనం. ఇంకో 40 లక్షల మెట్రిక్ టన్నులు బహిరంగ మార్కెట్కి అమ్ముకుంటా ఉంటాం. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఒక 20 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ అడ్డి పావుసారు బ్రోకర్లకు అమ్ముకున్నారు. ఇప్పటికి ఇక్కడనే సగం పోయినాయి. ఇక్కడనే సగం అమ్ముకున్నారు. 1600కి అమ్ముకున్నారు, 1700కి అమ్ముకున్నారు, 1800కి అమ్ముకున్నారు. కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి మద్దతు ధర ఎంత అంటే 2300. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు సన్నబొడ్లకు. అందరికి ఇవ్వాలని మేమన్నాం, అన్ని పంటలకు ఇవ్వాలని మేమన్నాం. సన్నబొడ్లు, దొడ్డలు అందరికి ఇవ్వాలని చెప్పన్నాం. 2300 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తున్నది. ఇప్పుడు ఈ 50 లక్షల మెట్రిక్ టన్నులకు 500 రూపాయల బోనస్ చొప్పున అంటే 2500 కోట్లు కావాలి. 2500 కోట్లు కావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పటికే 20 లక్షల మెట్రిక్ టన్నులు బయట అడ్డి బాసులు అమ్ముకున్నారు. ఇంకా అమ్ముకోవాలి. ఇంకా అమ్ముకుంటే బోనస్ చేయకుండా తప్పించుకోవచ్చు. బోనస్ పైసలు ఇవ్వడానికి తప్పించుకోవడానికి వాళ్ళ రైతులను మొత్తం వాళ్ళ బతుకులు నాశనం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. బోనస్ గురించి తప్పించుకోవడానికి ఈ 20 లక్షలు వెనక 1000 కోట్లు వీకినంటాను. ఇప్పటికి 2500 20 లక్షల మెటీరియల్ వెనక 1000 కోట్లు వీకినంటానే. వాళ్ళు ఇచ్చేదంతా ఇంకా 10 కోట్లు. ఇప్పుడు మెల్లమెల్లంగా మీద 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 పని చేస్తున్నారు. మళ్ళా ఇంకో 20 లక్షలు వీక్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుంది? ఎన్ని లక్షలకి ఇస్తుంది? అలా లాస్ట్గా 5 లక్షలకు 10 లక్షల మెటీరియల్కు బోనస్ పేరుకు 500 రూపాయలు ఇస్తుంది. ఎంత? 500 కోట్లు, ఎక్కువ 700 కోట్లు అంతే. అంటే ఇంత మూర్ఖత్వము ఇలా కొనుగోలు